ఆడపిల్లలు లేరని చాలా బాధపడ్డాను. ఒక అమ్మాయి ఉంటే బాగుండు. ఇద్దరు అబ్బాయిలే పుట్టారు. అమ్మాయి ఉంటే చేదోడు వాదోడుగా ఏదో ఒక పని చేస్తూ ఉంటది. హెల్ప్ చేస్తుంటది అని అనుకునేదాన్ని. ఇప్పుడు ఆ బాధ లేదు నాకు. ఇప్పుడు అలా అనుకోవట్లేదు. అమ్మాయి లేకపోతే మా చెర్రి ఉన్నాడుగా. ఈ మధ్య వంటలు బాగా నేరుస్తున్నాడు. ఆ వంట, ఈ వంట అని బాగా ప్రయోగాలు చేస్తున్నాడు. ఇక్కడ పాస్తా చేశాడు. పాస్తా చేసి ముందు వాడే టేస్ట్ చూస్తాడు. ఎవరిని టేస్ట్ చూడనీడు. వాడు టేస్ట్ చూసిన తర్వాత అది ఉప్పు తక్కువైందంట. ఉప్పు వేస్తున్నాడు. ఉప్పు తక్కువైంది తినమాకండి, ఉప్పు కలుపుకొని తినండి అని. ఇంకా సరిపోయింది సాల్ట్, ఇంకా తినండి అన్నాడు. తినండి అన్నాడు కదా అని కొంచెం నోట్లో పెట్టుకున్నాను. నోరంతా మండిపోయింది. కారము ఉన్న కాడికి కారం వేసాడు. కారం ఎంత వేయాలో అర్థం కాకేమో కారం వేసాడు. సరేలే అని నిమ్మకాయ తెచ్చుకొని పిండుకొని తిన్నాను. అయినా కానీ కారం తగ్గట్లేదు. అబ్బా, కారం మామూలుగా లేదు. తినపోతే ఎందుకు తినలేదు, నేను చేసి నీకు నచ్చలేదా అంటాడు. సర్లే అని వాడికెళ్ళి చూసుకుంటూ నా ఎక్స్‌ప్రెషన్ ఏడ కనిపెడతాడో అని చూసుకుంటూ తినేసాను మొత్తం. అలా ఉంటది మరి చెర్రీతో.